వెల్కమ్ టు ఛానల్. ఈ క్లాస్లో మనము త్రికోణమితి గురించి తెలుసుకోవాలి. త్రికోణమితి అంటే ఏమి? త్రికోణమితి అంటే మూడు కోణాలు కలిగి ఉండేదాన్ని మనము త్రికోణమితి అంటాం. అంటే మూడు కోణాలు ఎలా కొలవాలి? సో ఈ విధంగా మూడు కోణాలు కొలిచేదాన్ని మనము త్రికోణమితి అంటాం. ఈ త్రికోణమితిలో మూడు కోణాలు ఉంటాయి. ఏమేమి కోణాలు ఉంటాయి? ఒకటి లంబకోణం ఉంటుంది, మిగతా రెండు కోణాలు కలిసి 90 డిగ్రీలు ఉంటుంది. లంబకోణం అంటే 90 డిగ్రీలు. సో 90 డిగ్రీలు ప్లస్ ఈ రెండు కోణాలు కలిపి 90 డిగ్రీలు, మొత్తం ఎంత? 180 డిగ్రీలు. సో మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు. అది లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజం అంటే మీకు తెలుసు, ఒక యాంగిల్ అంటే ఒక కోణము 90 డిగ్రీలు ఉండి మిగతా రెండు కోణాల రెండు కలిపి 90 డిగ్రీలు ఉంటాయి. దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. ఓకే. సో ఈ లంబకోణ త్రిభుజంలో మీకు తెలుసు, ఇది 90 డిగ్రీస్ యాంగిల్ కోణం. ఇది ఈ యాంగిల్కి ఈ కోణానికి ఎదురుగా ఉండేదాన్ని ఎదురుభుజం అంటాం. దట్ ఈస్ ఇన్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈస్, ఈ కోణానికి ఈ యాంగిల్కి సైడ్కి ఉండేదాన్ని ఆసన్న భుజం అంటాం లేదా ప్రక్క భుజం అంటాం. ఓకే, దట్ ఈస్ అడ్జసెంట్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. దిస్ ఈజ్ హైపోటెనస్, డయాగ్నల్ ఆర్ కర్ణం అంటాం. ఓకే, సో ఈ రెండింటిని కలిపేదాన్ని, దట్ మీన్స్ ఏబి అండ్ ఏసీని కలిపే ఈ రేఖను, ఈ లైన్ను మనము డయాగ్నల్ అంటాము. దట్ ఈస్ కర్ణము. ఇది లంబకోణ త్రిభుజము. ఓకే, ఈ త్రికోణమితి టోటలీ డిపెండ్స్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఈ త్రికోణమితి మొత్తము లంబకోణ త్రిభుజం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ లంబకోణ త్రిభుజం అంటే ఏమిటి ఆల్రెడీ చెప్పేశాను. 90 డిగ్రీస్, మిగతా రెండు యాంగిల్స్ కలిపి 90 డిగ్రీస్, టోటలీ 180 డిగ్రీస్. దట్ మీన్స్ సి హియర్, ఇది ఒక యాంగిల్, ఇది రెండు యాంగిల్, ఇది మూడు యాంగిల్ సపోజ్. ఓకే, సో ఈ మూడు యాంగిల్స్ కలిపి 180 డిగ్రీలు. అర్థమైందా? నెక్స్ట్ వన్ ఈస్, ఏంటి ఉపయోగం మనకి త్రికోణమితి వల్ల ఉపయోగం ఏంటి? చాలా డౌట్ ఇది. అసలు వై ఆర్ యూజింగ్ దిస్ ట్రిగ్నామెట్రీ? చాలా ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ ఒక ఫ్లైట్ ఏరోప్లేన్ ఆకాశంలో పోతూ ఉంది. ఇక్కడ నుంచి మనం ఎంత లెంత్లో పోతాం, ఎంత డిస్టెన్స్లో పోతుందని కనుక్కోవాలి. ఏం చేస్తామంటే అప్పుడు చాలా ఆపరేటర్స్ ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి. మైక్రోస్కోప్ కావచ్చు, ఇంకోటి సైంటిస్టుల దగ్గర ఉంటాయి, మన డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఓకే, యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ చూస్తాం. ఎంత యాంగిల్? 30 డిగ్రీస్, 40, 60 డిగ్రీస్, 70 డిగ్రీస్. తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు సంథింగ్. సో ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తాం. ఆ విధంగా మనము ఫ్లైట్, ఒక ఏరోప్లేన్ ఎంత హైట్లో పోతూ ఉంది, ఒక హెలికాప్టర్ ఎంత హైట్లో పోతూ ఉంది, లేదంటే ఒక బిల్డింగ్ హైట్ ఎంత, ఒక శిఖరం యొక్క హైట్ ఎంత, ఒక చెట్టు యొక్క హైట్ ఎంత, ఈ విధంగా అన్నిటి యొక్క హైట్, డిస్టెన్స్ బిట్వీన్ ది ట్రీ అండ్ ఏ పర్సన్, వాట్ ఇట్ ఈస్. సో ఈ విధంగా అన్ని దూరాలు, ఎత్తులు కనుక్కోవడానికి ఈ త్రికోణమితి ఉపయోగపడుతుంది. సో త్రికోణమితి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ చాలా ఈజీ. ఎట్లా అంటే చెప్తాను. ఇప్పుడు ఈ మూడు కోణాలు కలిపి 180 డిగ్రీలు. ఇది కండిషన్ త్రికోణమితి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మూడు కోణాలలో ఎలా ఉపయోగిస్తాం మనం? ఎందులో ఉపయోగిస్తాం అంటే ఎలా కనుక్కుంటాం యాంగిల్స్? దాటినే మనము త్రికోణ నిష్పత్తులు అంటాం, త్రికోణమితి నిష్పత్తులు అంటాం. నిష్పత్తులు అంటే రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ రేషియోస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సపోజ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే those are some trigonometric functions are there. సో ఆ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ కనుక్కోవడానికి సైన్ టీటా. సపోజ్ దిస్ ఇస్ టీటా అంటారు. యాంగిల్ అది, దట్ యాంగిల్. సమ్ మెంబర్స్ కంటైన్స్ ఆల్ఫా ఆల్సో, బిటా ఆల్సో, గామా ఆల్సో, వాట్ ఇట్ ఈస్. ఏమైనా పిలవచ్చు మనం ఒక సింబల్ కోసం టీటా అనుకున్నాం. ఓకే, దట్ ఈస్ సైన్ టీటా. దిస్ ఇస్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఈ త్రికోణమితిలో ఒక నిష్పత్తి, ఇది ఒక రేషియో. నెక్స్ట్ వన్ ఈస్ కాస్ టీటా.
థర్డ్ వన్ ఈస్ tan theta. Fourth one is cosecant theta. Fifth one is secant theta. Sixth one is cot theta or cotangent theta. ఎలా అని పిలవచ్చు, cot theta అని పిలవచ్చు, cotangent theta అని పిలవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన ఫర్ అవర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ మన కన్వీనియన్స్ మనం పిలుచుకోవచ్చు. sec theta అంటారు, secant theta అంటారు, cosec theta అంటారు, cosecant theta అంటారు, sin cos tan. ఓకే, ఈ 6 ఫంక్షన్స్, 6 త్రికోణమితి నిష్పత్తులు. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? సింపుల్ లాజిక్ ఉంది. ఏం లాజిక్ అంటే సోకా టోవా. ఈ సోకా టోవా ఏంటి అంటే, ఎస్ అంటే సైన్, సి అంటే కాస్, టీ అంటే ట్యాన్. దాని మీనింగ్ ఏంటంటే, ఎస్ అంటే సైన్ థీటా కదా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ ఎదుటి భుజం బై హైపోటెనస్ అంటే సిస్ కారణం. ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్, ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్ ఏ. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఎదుటి భుజం అంటే ఏముంది మనకు, దిస్ వన్ ఓ. ఓ అంటే ఎదుటి భుజం, హెచ్ అంటే కర్ణం, ఎదుటి భుజం బై కర్ణం, అదే సైన్ థీటా. సింపుల్. నెక్స్ట్ కాస్ థీటా తీసుకో. కాస్ అంటే అర్థం ఏంటి, ఏ బై హెచ్, ఏ బై హెచ్. ఏంటి ఏంటి ఇక్కడ ఆసన్న భుజం, ఆసన్న భుజము లేదా ప్రక్క భుజము. ప్రక్క భుజం ఆసన్న భుజం ఒకటే, అది అంటే కదా నానార్థాలని. ఆసనం యొక్క నానార్థమే ప్రక్క భుజం, ప్రక్క అని. ఓకే, బై హైపోటెనస్ అంటే ఏంటి, కర్ణం. ఓకే, ఇది కాస్ థీటా. నెక్స్ట్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా తీసుకో. ట్యాన్ థీటా అంటే ఏమి, ఓ బై ఏ, ఓ బై ఏ. ఓ అంటే ఏమి ఇక్కడ ఎదుటి భుజం, బై ఏ అంటే ఆసనం భుజం. అర్థమైందా? సో టీ అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ట్యాన్ థీటా. కాస్ థీటా అంటే ఆసన భుజం బై కర్ణము, కాస్ థీటా. సైన్ థీటా ఎదుటి భుజం బై కర్ణం. సింపుల్. ఏం గుర్తుపెట్టుకోవాలి మనం, సోకా టోవా. సోకా టోవా చూడండి. సోకా టోవా నేను తెలుగులో చెప్తాను ఎలా అనేది. ఎస్ అంటే సైన్ థీటా, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ కదా, ఎదుటి భుజము అంటే ఏ అనుకుంటాను, హైపోటెనస్ అంటే కర్ణం అంటాను. ఎస్ ఏక, ఎస్ అంటే ఏక అంటే ఎదుటి భుజంపై కర్ణం. సి అంటే ఆక, ఆక ఆసన భుజంపై కర్ణము. టీ అంటే ఏ ఆ, టీ అంటే ఎదుటి భుజంపై ఆసన భుజం. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్ అంటే ఏక, సి ఆక, టీ ఏ ఆ. ప్రాక్టీస్ చేయండి. మీరు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి సింపుల్గా. ఎస్ ఏక, సి ఆక, టీ ఏ ఆ. సింపుల్ మన అక్షరాలు అవి. ఇదే విధంగా ఆపోజిట్, సైన్కి ఆపోజిట్ ఇప్పుడే రాశాను ఇక్కడ, కొజికెంట్. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. కా ఏ, కర్ణం బై ఎదుటి భుజం, దట్ ఈస్ కొజికెంట్. నెక్స్ట్ వచ్చేసి సీకెంట్, కా ఆ. సీకెంట్ అంటే ఏమి, కర్ణం బై ఆసన భుజం. నెక్స్ట్ కో ఆ ఏ, ఆసన భుజం బై ఎదుటి భుజం, దిస్ ఈస్ కొటాంజెంట్. సీకెంట్, కొజికెంట్. సో cosecant, this one opposite, this is cotangent, tan, cos, sin. ఈ 6 నిష్పత్తులు రేషియోస్ మనం గుర్తుపెట్టుకుంటే త్రికోణమితి ఈజీ అయిపోతుంది. ఎలా గుర్తుపెట్టుకుని నేను చెప్తాను. సో ఇది ప్రాక్టీస్ చేయండి.
మీకు ఈజీ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి, లేదు ఈజీ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి, మీ ఇష్టం అది, యాజ్ యూ విష్. ఓకే, సో సైన్, కాస్, టాన్, కోజికెంట్. ఈ సింబల్ కోసం ఇక్కడ నెక్స్ట్ పెట్టుకోండి, కోజికెంట్, సీకెంట్, కొటాంజెంట్. ఓకే, ఇవి 6 నిష్పత్తులు. నెక్స్ట్ వీటికి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. సైన్ 0, 30, 45, 60, 90 ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ చెప్తాను. ఓకే, I think you got clear idea about this. Please remember this or this, whatever, anyone. You can remember anyone, that's all. Okay, next one is values. విలువలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకంట్, సీకెంట్, కొటాంజెంట్. ఓకే, 6 నిష్పత్తులు ఉన్నాయి, 6 ఫంక్షన్స్ ఉన్నాయి. సైన్ 0, 0. ఇంకోటి డౌట్ రావచ్చు మీకు, అసలు సైన్ 0, 0 ఎందుకు అంటున్నాం? వేరే వాల్యూ ఉండొచ్చు కదా అని. దానికి కొన్ని ప్రాసెస్ ఉంది, థీరమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు అవసరం లేదు ఇప్పుడు, ఫ్యూచర్ క్లాసెస్లో వచ్చేస్తాయి. ఓకే, సో మీకు ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ యూ వాంట్ నో అబౌట్ వాల్యూస్. మీకు విలువలు తెలుసుకోవాలంతే. సైన్ 0, 0. సైన్ 30, 1/2. సైన్ 45, 1/√2. సైన్ 60, √3/2. సైన్ 90, 1. సింపుల్ అయిపోయింది, ఇంకా ఆన్సర్ వచ్చేసింది. సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ వచ్చేసినట్లే, ఇంకేం అవసరం లేదు. ఇంకా త్రికోణమితిలో ఇప్పుడు చెప్పాను కదా, సోకాటోవా అని ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ వాల్యూస్ నేర్చుకుంటే చాలు. సైన్ 0, 0. సైన్ 30, 1/2. సైన్ 45, 1/√2. సైన్ 60, √3/2. సైన్ 90, 1. దట్స్ ఆల్. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు త్రికోణమితిలో ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను, చాలా ఈజీ ట్రిక్ ఇది. ఏం ట్రిక్ అంటే, సపోజ్ ఈ వాల్యూస్ ఇలా ఉన్నాయి, లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? కాస్ రైట్ టు లెఫ్ట్ రాయాలి. ఎలా రాస్తాను నేను? రైట్ టు లెఫ్ట్ రాయాలని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, రైట్ టు లెఫ్ట్ రాయాలంటే ఇది 1 ఇక్కడ వేయండి. సింపుల్, ఏం మాట్లాడద్దు ఇంకా, సింపుల్గా. కాస్ 0, 1. దట్స్ ఆల్. కాస్ 30 ఇక్కడ వేయండి. రివర్స్ అంతే, ఏం లేదు. మళ్ళీ ఇక్కడికి నుంచి మిడిల్ వస్తుంది, మిడిల్ అట్లే వేసుకోండి, ఏం చేయకండి. ఇది ఇక్కడ తీసుకురండి, ఇది ఇక్కడ తీసుకురండి. అయిపోయిందా? ఏమైనా వాల్యూ చేంజ్ అయినాయా? ఈ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ వాల్యూ ఇక్కడ, ఈ వాల్యూ ఇక్కడ. తెలుస్తారు అంతేనా కదా? ఒక ట్రిక్ ఏంటి ఇక్కడ, లెఫ్ట్ టు రైట్ పోయినాము, రైట్ టు లెఫ్ట్ రావాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ సింపుల్, ట్యాన్ కదా. ట్యాన్ అంటే ఏంటి? ట్యాన్ థీటా అంటే సైన్ బై కాస్ S/C. సైన్ బై కాస్ అంటే 0/1. 0/1 0, యూనో, మీకు తెలుసు కదా. 0/1 అంటే 0 అని, 1/0 అంటే ఇన్ఫినిటీ అని, దట్ ఈస్ అనంతం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సైన్ బై కాస్. మీకు ఎప్పుడైతే సైన్ తెలిసిందో కాస్ తెలిసిపోయింది. సైన్ కాస్ తెలిసిపోయిందో ట్యాన్ తెలిసినట్లే. దిస్ బై దిస్ ఏమవుతుంది? tan 30, 1/√3. ఎలా వచ్చింది అంటే నేను చెప్తాను. ఇక్కడ 1/2 సైన్ బై కాస్ ఎంత? √3/2 కదా. సైన్ బై కాస్ అంటే అంతే కదా. సైన్ 1/2, కాస్ 30, √3/2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 1/2 అలాగే రాస్తావు. ఇది లవం అంటాము, దీన్ని హారం అంటాము కదా. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు పాపం తెలియక. ఎట్లా అంటే, ఇక్కడ లవంలో లవం ఉంది, హారం ఉంది, హారంలో లవం ఉంది, హారం ఉంది. కానీ మనం టోటల్ ఏం చేయాలా? పైదాన్ని లవం అనుకోవాలి, కిందాన్ని హారం అనుకోవాలి. దట్ ఈజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఎస్, అట్ ఆ టైంలో ఏం చేయాలంటే పైది అలాగే రాసుకోవాలి, లవాన్ని అలాగే రాసుకొని ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా హారంలో, దాన్ని తిరిగేయాలి. దట్స్ ఆల్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ చాలామంది పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. డోంట్ కన్ఫ్యూజ్. మ్యాథమెటిక్స్ అనేది నిజంగా కన్ఫ్యూజనెస్. ఆ కన్ఫ్యూజన్ కాకుండా చేయాలంటే పీస్గా ఉండాలి, మైండ్ కూల్గా ఆలోచించాలి. ఓకే, టెన్షన్ పడకూడదు, ఫ్రీ ఆఫ్ మైండ్. 2 to cancel, 1/√3. దట్స్ ఆల్. వచ్చిందా? ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ వన్ ఈస్ tan 45, 1/√2 క్యాన్సిల్ అయిపోతుంది కదా.
1. √3/2/2 ఏమొస్తుంది? 1/2. √3 ఇప్పుడు sin 60/cos 60 కదా, tan 60 అంటే √3/2/1/2. యాక్చువల్గా ఇలా డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే √3/2 into 2/1. 2 to cancel is nothing but √3. Okay. Next one is sin 90/cos 90, 1/0. దీన్ని ఇన్ఫినిటీ అంటాము, తెలుగులో అయితే అనంతం అంటాం. అనంతం అంటే లిమిట్ లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం స్టార్స్ని, నక్షత్రాలను రాత్రిపూట, రాత్రి సమయాల్లో. అనంతం లెక్క పెట్టలేం కదా, ఇన్ఫినిట్. మనం లెక్క పెట్టే కదా ఇంకెక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. మన ఎక్కడైతే చూసే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. వి కాంట్ కౌంట్, సార్ నాట్. సో ఇక్కడ కూడా అదే ప్రొసీజరే, అదే పద్ధతి. అనంతం పోతూనే ఉంటాయి నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 డాష్ అంటాం కదా, సహజ సంఖ్యలు అంటే ఆ విధంగా అనంతం అనమాట. ఇది అనంతం అంటారు దీన్ని. అంటే ఇన్ఫినిట్ అర్థం సింపుల్గా దేర్ ఇస్ నో లిమిట్, దానికి హద్దు ఉండదు అంటుండలేదు. చదువుకు హద్దు లేదు, తెలివికి హద్దు లేదు. తెలివి ఎవరి సొమ్ము కాదు, కష్టపడితే ఎవరికైనా వస్తుంది తెలివి. డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్, డిపెండ్స్ అవర్ పేషెన్స్, డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటెలిజెన్స్, డిపెండ్స్ అపాన్ యువర్ పంక్చువాలిటీ. సో ఈ విధంగా ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి ఇది అనంతం అన్నమాట. నెక్స్ట్ వన్ tan అయిపోయింది కదా, సింపుల్ లాజిక్. నెక్స్ట్ కొజికెంట్కి రావాలి. సో సైన్ అయిపోయింది, కాజ్ అయిపోయింది, tan అయిపోయింది, 3 అయిపోయినాయి. ఇప్పుడు సైన్కి ఆపోజిట్ ఏంటి? కొజికెంట్. సైన్ ఇంటూ థీటా ఇంటూ కొజికెంట్ థీటా ఈక్వల్స్ టు 1. దట్ ఈస్ ఆపోజిట్. ఎట్లా అని చెప్తాను. సైన్ థీటా ఇంటూ 1/sin థీటా ఈక్వల్స్ టు 1. క్యాన్సల్. ఎస్ ఆర్ నాట్? దట్ ఈస్ వై దోస్ ఆర్ ఆపోజిట్. రెండు వ్యతిరేకం అవి, సైన్ కొజికెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కొజికెంట్ అంటే 1/sin థీటా. కొజికెంట్ థీటా అంటే అర్థమే 1/sin థీటా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? 1/sin 0 0, 1/0 ఇన్ఫినిటీ. 1/0 ఎంత? ఇన్ఫినిటీ. నెక్స్ట్ దీన్ని తిరిగి రాయండి. 2/1 2, దీన్ని తిరిగి రాయండి. √2, దీన్ని తిరిగి రాయండి. 2/√3. దీన్ని 1/1 1 అయిపోయారు ఓవర్. ఓకే. సో ఇది కొజికెంట్ థీటా. నెక్స్ట్ సీకెంట్ థీటా. కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1. ఎలా చెప్తాను? కాస్ థీటా ఇంటూ 1/cos థీటా ఇట్స్ 1. ఎందుకు? క్యాన్సర్. సో దట్ మీన్స్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1/cos థీటా కదా. సీకెంట్ అంటే ఏమి? 1/cos థీటా. 1/1 1, 1 దిస్ తిప్పేదాన్ని తిరగాలి, అంతేం లేదు. √2/1 √2 2 దిస్ 1 ఇన్ఫినిట్. కాట్ అంటే 1/tan. 1/tan అంటే 1/0 ఇన్ఫినిటీ. √3/1 √3 1/1 1/√3. దిస్ ఈస్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్, 1/∞ 0, 0/1 0. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ట్యాన్ను రివర్స్ రాసుకోండి. ఎట్లా రివర్స్ రాస్తారు? ఈ 0 ఇక్కడ వేయండి. 1/√3 1 √3 ఇన్ఫినిటీ పర్సన్. సో ఈ విధంగా ట్యాన్ కాట్కి ఆపోజిట్ ఉంటుంది. చూడండి కావాలంటే సైన్ కొజికెంట్కి ఆపోజిట్ ఉంటుంది, కాస్ సీకెంట్కి ఆపోజిట్ ఉంటుంది. సార్ నాట్? ఓకే. సో ఈ విధంగా మీరు చేసుకుంటే యాంగిల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైన్ ఒకటి నేర్చుకుంటే చాలు, అదొకటి నేర్చుకోవాలి, ఒకటి ఒకటి నేర్చుకోవాలి. దట్స్ ఆల్. ఓకే గైస్, దిస్ సమ్ ఇంట్రెస్ట్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ. ఈ త్రికోణమితిలో ఫస్ట్ వచ్చేసి
ఈ 6 ఫంక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకటి, రెండోది వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 0, 30, 45, 60, 90 అంతే. మిగతాదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇండిసెస్ ఉన్నాయి, తర్వాత చాలా ఉన్నాయి. ఓకే, సో ఈ స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, సైన్ అప్ నేర్చుకొని మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఎలా రావాలో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఒకటో గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఫర్ మోర్ ట్రిక్స్ అండ్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share it. Thank you.